నమస్కారం. ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్ని అనేక మంది సుల్తానులు, హిందూ రాజులు పరిపాలించారు. ప్రస్తుతం వడయార్ రాజవంశీకులు పరిపాలిస్తున్నా కూడా ప్రముఖంగా టైగర్ ఆఫ్ మైసూర్గా మాత్రం ఇప్పటికీ టిప్పు సుల్తాన్ పేరే వినిపిస్తుంది. రాజులు వాళ్ళ తరువాత వాళ్ళ కుమారుడు లేదా వాళ్ళ మనుమడు లేదా వాళ్ళ రక్త సంబంధీకులు మాత్రమే తన రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకునేవారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రజాస్వామ్య రాజకీయాల్లో కూడా ఆ వారసత్వ రాజకీయాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని అనుకోవడం, యుద్ధాన్ని చేయడం, ప్రజారంజకంగా పరిపాలించడం, తన రాజక్షేమం కోసం యజ్ఞయాగాలు చేసుకోవడం, దాన ధర్మాలు చేయడం, అలాగే పౌరుష ప్రతాపాలన్నీ కలిగి ఉండటం ఒక రాజు యొక్క ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఇలా చేయడంలో కొందరు రాజులు సక్సెస్ అయ్యారు, కొందరు ఓడిపోయి పారిపోయారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. రాజ్యాలు అంతరించిపోయి ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కొన్ని రాజవంశాలు అప్పట్లో గురైన శాపాలకు పాపాలుగా అనుభవిస్తూనే ఉన్నారు. భారతదేశంలో ఇప్పటికీ జైపూర్ రాజవంశీకులు, పటౌడీ నవాబులు, జోధ్పూర్ రాథోర్లు, మైసూర్ వడయార్ రాజవంశీకులు, మివార్ రాజవంశం, ఇలా అనేక మంది రాజవంశీకులు ఇప్పటికీ తమ వంశాన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. అనేక మంది రాజుల యొక్క పౌరుష ప్రతాపాలను అనేక మంది కవులు తమ రచనలలో ప్రశంసిస్తూనే ఉంటారు. యుద్ధాలలో రాజులు సాధించిన విజయాలతో పాటు వారు తమ శృంగార జీవితాన్ని కూడా బాగా ఆస్వాదిస్తారని కవులు తమ వర్ణనలలో వర్ణించేవారు. అలాగే అప్పట్లో 95% రాజులు బహుభార్యత్వాన్ని కలిగి ఉండేవారని చెబుతారు. ప్రతి రాజ్యంలోనూ ఆస్థాన నర్తకిలతో పాటు ఆస్థానంలో ప్రత్యేకంగా శృంగారం కోసం కొంతమందిని ఉంచేవారు. ఇంతా చేసి మహారాణి పిల్లల్ని కనలేకపోతే ఆ రాజుకి అవమాన భారంతో పాటు ప్రజల నుంచి అవహేళనలు, వంశాంకురం కోసం ప్రజల నుంచి ఒత్తిడి ఉండేది. అలాగే వంశం వర్ధిల్లడానికి అందమైన భార్యని పెళ్లాడటంతో పాటు పుట్టబోయేవాడు మగబిడ్డ అవ్వాలని, ఇంద్రుడు అంతటి శక్తి సామర్థ్యాలతో శుభముహూర్తంలో పుట్టాలని, జనరంజకంగా పాలించాలని అనేక యజ్ఞయాగాదులు జరిపించేవారు. అలాగే యుద్ధాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఒకే ఒక మగబిడ్డ కాకుండా ఒకరు చనిపోయినా తరువాత రాజ్యం ఏలడానికి వేరే వారు ఉండాలి కాబట్టి 3 మగబిడ్డలకు తక్కువ కాకుండా కనేవారు. ఇలా యజ్ఞాలు చేయడం మూలంగా దశరథుడు, జనక మహారాజు, ద్రుపదుడు అనేక మంది పిల్లల్ని కన్నారు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఉపోద్ఘాతానికి, నేను చెప్పబోయే రాజవంశం కథకి అన్ని దగ్గర సంబంధాలు ఉంటాయి. మనం ఎక్కడ డైవర్ట్ అవ్వట్లేదు, శ్రద్ధగా వినండి. ఈ సందర్భంలో ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవాలి. కురువంశాన్ని నిలబెట్టడానికి మహాభారతంలో సంతన మహారాజు భార్య అయిన సత్యవతి కొడుకుల్ని పోగొట్టుకున్న తర్వాత వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎలాంటి ప్రయత్నాలు చేసిందో మనకి తెలుసు. సత్యవతి కోడళ్ళు అంబిక, అంబాలిక రతి సమయాల్లో చేసిన తప్పులకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, చర్మరోగం ఉన్న పాండురాజు పుట్టారు. అలాగే పగటి సమయంలో రతి చేస్తే రాక్షసులు పుట్టడం కూడా మనం చరిత్రలో గమనించాం. మొత్తం మీద వంశాలు నిలబెట్టుకోవడానికి నానా విధాలుగా ఇబ్బందులు పడి ఎన్ని రిస్కులు చేసైనా సరే వారి వంశాన్ని నిలబెట్టుకునేవారు. ఏ రాజవంశాన్ని చూసినా ఏదో ఒక కాంట్రవర్సీ అనేది కనబడుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే రాజవంశం పేరు వడయార్ రాజవంశం ఫ్రమ్ మైసూర్. నేను ఈ కథని దసరా నవరాత్రుల దగ్గర మొదలు పెడతాను, ఎందుకంటే కథ ఇక్కడే మొదలవుతుంది. మీరు న్యూస్ ఛానల్స్లో కనుక చూస్తే మైసూర్ ప్యాలెస్లో జరిగే దసరా ఉత్సవాలను, మైసూర్ విద్యుత్ కాంతులతో కూడిన లైటింగ్ని ప్రత్యేకంగా చూపిస్తారు. ఎందుకో తెలుసా? దసరా అంటే మనమంతా దుర్గాదేవిని పూజిస్తాం, కానీ వడయార్ వంశీకులు మాత్రం ఆ దుర్గాదేవితో పాటు ఒక ప్రత్యేక దేవతను అత్యంత ప్రత్యేకంగా పూజిస్తారు. ఆమె ఎవరో కాదు, మైసూర్ రాజవంశానికి శాపం ఇచ్చిన ఒక రాజవంశపు రాణి. ఆమె పేరే రాణి అలమేలమ్మ. మీరు విన్నది నిజమే. వారు దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా పూజించేది వడయార్ వంశాన్ని వంశాంకురం లేకుండా నాశనం అయిపోండి అని శాపం ఇచ్చిన అలమేలమ్మకి. మైసూర్ ప్యాలెస్ లో 400 సంవత్సరాల క్రితం చేయించిన అలమేలమ్మ బంగారు విగ్రహానికి, అలాగే ఆమె జుట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు. వరాలిచ్చే వరలక్ష్మికి, చదువిచ్చే సరస్వతికి, ధైర్యాన్నిచ్చే దేవికి మనం పూజలు చేస్తాం. కానీ వడయార్ వంశం మాత్రం శాపం ఇచ్చిన అలమేలమ్మకి పూజలు చేస్తారు. ఈ కథ వింటే మీరు ఎప్పుడు ఏ ఆడదాన్ని అనవసరంగా ఏడిపించడం చేయరు. వారి నోటి ద్వారా బాధతో వచ్చిన తిట్లకి గాని శాపాలకు గాని ఉండే శక్తి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా భయపడటం ఖాయం.
రాక్షసుల్లాంటి ఆడవారి నోటి శాపం జరగదేమో కానీ అమాయకపు ఆడవారి ఉసురు తగిలితే మాత్రం మీరేంటి, రాజవంశాలు కూడా ఎలా గడగడ వణుకుతాయో ఈ కథే పెద్ద ఉదాహరణ. మొదట రాణి అలమేలమ్మ వడయార్ వంశానికి ఇచ్చిన 3 శాపాలేంటో చూద్దాం. మొదటి శాపం, మాలంగి ప్రాంతం వరదలు వచ్చి నీట మునిగిపోవాలని. రెండవ శాపం, తలకాడు ఇసుకతో కప్పబడిపోయి నాశనమైపోతుందని శాపం ఇచ్చింది. మూడవ అతిపెద్ద శాపం, మీ వంశంలో పిల్లలు పుట్టరని, మీ వంశం నిలబెట్టుకోవడానికి నానా విధాలుగా కష్టపడతారని, మీరంతా నాశనమైపోండి అని శాపాలు ఇచ్చి నగల సంచితో పాటు కావేరీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా నగల సంచిని వదల్లేదా అని ఆశ్చర్యపడకండి. ఈ కథ అంతా ఆ నగల సంచి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ నగల సంచి కథ ఏంటంటే, రాజా వడయార్ రాజవంశంలో 9వ వాడు. అసమాన ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. మైసూర్కి మహారాజు. అద్భుతమైన కళాకృతులను కట్టించడంలో మంచి అభిరుచి కలిగిన వాడు. మైసూర్ ప్యాలెస్తో పాటు అనేక కళాఖండాలను కట్టించాడు. విజయనగర రాయల వంశానికి చెందిన తిరుమల దేవరాయ విజయనగర యొక్క అరవీడు రాజవంశం చక్రవర్తి. దక్షిణ కర్ణాటక మీద పట్టు సాధించడం కోసం మైసూర్ మహారాజు రాజా వడయార్, తిరుమల దేవరాయ పోటీ పడుతూ ఉంటారు. తిరుమల దేవరాయ తన శ్రీరంగపట్నంతో పాటు మైసూర్ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అనేక రచనలు చేస్తూ ఉంటాడు. తిరుమల దేవరాయ తన ప్లాన్లో భాగంగా తన రాజ్యంలో జరిగే ఒక ప్రత్యేక సైనిక ప్రదర్శన ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా రమ్మని రాజా వడయార్ని ఆహ్వానిస్తాడు. ఇంతకీ రాజా వడయార్ ఆ ప్రదర్శనకు వచ్చి ఉంటే చచ్చిపోయి ఉండేవాడు. ఎందుకంటే ఆ ప్రదర్శనలో రాజా వడయార్ని చంపడానికి సర్వం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని గూఢచారులతో పసికట్టిన రాజా వడయార్ తిరుమల రాయ మీద శ్రీరంగపట్నం పైకి దండెత్తి వస్తాడు. ఈ యుద్ధంలో తిరుమల దేవరాయ చనిపోతాడు. సో ఇప్పుడు శ్రీరంగపట్నం కూడా రాజా వడయార్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. శ్రీరంగపట్నం ప్రజలకు రాయల వంశ దేవత అయిన శ్రీరంగ నాయకి అమ్మవారు అంటే అక్కడ వారందరికీ అమితమైన భక్తి. మనం మొదట్లో చెప్పుకున్న అలమేలమ్మ ఈ తిరుమల దేవరాయ యొక్క భార్య. అలమేలమ్మకి శ్రీ రంగనాయకి అమ్మవారు అంటే విపరీతమైన భక్తి. శ్రీరంగపట్నంలో గల ఆదిరంగ గుడిలో ఉంటారు ఈ శ్రీరంగనాయకి అమ్మవారు. భర్త చనిపోయిన వితంతువు అతిగా నగలు వేసుకోకూడదు కాబట్టి తనకు గల అపారమైన విలువ గల వజ్రవైడూర్య నగలను శ్రీ రంగనాయకి అమ్మవారికి ప్రతి శుక్రవారం ధరింపచేసి మరునాడు తన నగలను తన ప్యాలెస్కి తెచ్చుకునేది అలమేలమ్మ. అతి విలువైన నగలు కావడంతో రాజు కూడా మారడం వలన ఎవరి మీద నమ్మకం లేక గుడి యాజమాన్యానికి తన నగలను ఇవ్వకుండా నగల హక్కు తనకే ఉండేలా నగలు తన దగ్గరే ఉంచుకునేది అలమేలమ్మ. అందుకు గుడి యాజమాన్యం ఒప్పుకోక నగలను తమకు అప్పగించాలని అలమేలమ్మ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ విషయం చిలికి పెద్దదయ్యి కొత్త రాజైన రాజా వడయార్ దాకా గొడవ చేరింది. రాజా వడయార్ అహంకారంతో మాలంగిలో నివాసం ఉంటున్న అలమేలమ్మ దగ్గరికి నగలను తీసుకురమ్మని సైనికుల్ని పంపిస్తాడు. రాజా వడయార్ని అవమానించడం ఇష్టం లేని అలమేలమ్మ అతి విలువైన ముత్యంతో కూడిన ఒక ముక్కు పుడకని మాత్రం సైనికులకు ఇచ్చి మిగతా నగలని ఇవ్వనని పంపించివేసింది. తిరిగి వచ్చిన సైనికుల ద్వారా విషయం తెలుసుకున్న వడయార్ కోపంతో బలవంతంగానైనా ఆ నగలను లాక్కుని రమ్మని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న అలమేలమ్మ నగలను ఒక సంచిలో వేసుకుని బయలుదేరుతుంది. తన కోసం వెతుకుతూ తలకాడులో ఆవరించి ఉన్న సైన్యాన్ని చూసి తన శాపాలను విడిచింది అలమేలమ్మ. తలకాడు మరలాగి మాలంగి మడువాగి మైసూరు అరసరిగే మక్కళాగదిరిలి అంటే అర్థం అలమేలమ్మ నుంచున్న ప్రదేశమైన తలకాడు ఇసుక దిబ్బలతో ముంచెత్తాలి. అలమేలమ్మ నివాసం ఉంటున్న మాలంగి వరదలతో కొట్టుకుపోవాలి. ఈ రాజా వడయార్ వంశంలో పిల్లలు లేకుండా, వంశాంకురాలు లేకుండా, వంశ పారంపర్యం లేకుండా పోవాలి అని శాపమిచ్చి తన చేతిలో ఉన్న నగల సంచితో పాటు పక్కనే ఉన్న కావేరీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ హఠాత్ పరిణామంతో షాక్ అయిన సైనికులు కంగారుగా వెనుదిరిగి రాజుకు జరిగిన విషయం చెప్తారు. విషయం తెలుసుకున్న వడయార్ దిగ్భ్రాంతికి గురవుతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో పరిపరి విధాల బాధపడతాడు. యుద్ధంలో ఓడిపోయిన రాజు యొక్క భార్యలను కానీ వారి ఆడవారిని ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టకూడదనే రాజనీతిని తప్పానని రాజా వడయార్ భయంతో అనేక రకాలుగా కుంగిపోతాడు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అలమేలమ్మ బంగారు బొమ్మను తయారు చేయించి
తన మైసూర్ ప్యాలెస్లో ప్రతిష్ఠించి తమ దేవతగా కొలవడం ఆరంభించాడు. అలమేలమ్మ జుట్టును సైనికుల ద్వారా సేకరించి ఒక పెట్టెలో భద్రపరిచి ఆ పెట్టెకు కూడా పూజలు చేయడం ఆచారంగా పెట్టుకున్నారు. చనిపోయే ముందు శ్రీ రంగనాయకి అమ్మవారి కోసం ఒక ముత్యంతో కూడిన ఒక అందమైన ముక్కు పుడకని సైనికుల ద్వారా రాజా వడయార్కి పంపినది కదా అలమేలమ్మ. సేమ్ అలాంటివే ఇంకో 2 ముక్కు పుడకలు చేయించి మైసూర్ ప్యాలెస్ లో ఉన్న శ్రీరంగనాయకి దేవి విగ్రహానికి ఒక ముక్కు పుడక, బంగారు అలమేలమ్మకు ఒక ముక్కు పుడక అలంకరింపచేసి ఆరాధించడం మొదలుపెట్టారు. దసరా నవరాత్రుల్లో వంశాచారంగా శ్రీ రంగనాయకి అమ్మవారితో పాటు అలమేలమ్మకి కూడా ప్రత్యేక పూజలు చేయడం మొదలుపెట్టారు. అలాగే వడయార్ వంశాలలో పుట్టే మగబిడ్డల శాపం దగ్గరికి వస్తే మగబిడ్డలు లేకుండా వంశం అంతరించిపోయింది. ఒక తరం దత్తత తీసుకుంటే ఒక తరం వారికి పిల్లలు పుడతారు. ఎలా అంటే పిల్లలు పుట్టని రాజు తన రక్త సంబంధికులు పిల్లల్ని ఎవరినైనా సరే దత్తత తీసుకుంటే అతనికి మగ సంతానం కలుగుతాడు. మళ్ళీ ఆ పుట్టిన పిల్లవాడికి సంతానం ఉండదు. ఆ రాజు మళ్ళీ ఎవరినైనా దత్తత తీసుకుంటాడు. తరతరాలుగా ఇలాగే నడుస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటి ప్రస్తుతం మైసూరు రాజైన యగువీర కృష్ణదత్త చెమరాజ వడయార్కి మాత్రం 2 కుమారులు పుట్టారు. ఈ తరంతో అయినా 400 సంవత్సరాల అలమేలమ్మ శాపం ఆగుతుందా అని వేచి చూడాలి. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు తెలిసిన శాపం ఏదైనా ఉంటే కింద కమెంట్ రూపంలో పెట్టండి. నమస్కారం.